సైలెన్స్. ఇప్పుడు వక్తృత్వ పోటీ జరుగుతుంది. చర్చనీయాంశం ఏమిటంటే మనిషి మనుగడకు కావలసింది శక్తా, యుక్త లేక ధనమా? ఈ అంశం మీద ఒక్కొక్కరే వచ్చి మాట్లాడతారు. గెలిచిన వారికి ఈ కప్పు బహుమతిగా ఇవ్వబడుతుంది. ముందుగా చిరంజీవి నేతాజీ మాట్లాడతాడు. నేతాజీ. ప్రియమైన విద్యార్థులారా, మనిషికి కావాల్సింది శక్తి. నయాన లొంగందాన్ని భయాన లొంగ తీసుకోవాలని పెద్దవాళ్ళు అంటారు. శక్తితో సామ్రాజ్యాలు నిర్మించవచ్చు, కూల్చవచ్చు. రాముడంతటి మహానుభావుడు కూడా రావణాసురుడు లాంటి రాక్షసుణ్ణి శక్తితోనే జయించాడు, మనకు ఆదర్శమూర్తి అయ్యాడు. అందువలన మనిషికి కావాల్సింది శక్తి అని నా నమ్మకం. ఇప్పుడు చిరంజీవి విప్లవం మాట్లాడుతుంది. సభకు నా నమస్కారం. ఇంతకు ముందు నా తమ్ముడు నేతాజీ మాట్లాడుతూ మనిషికి ముఖ్యమైనది శక్తి అని వివరించాడు. అది నిజం కాదు. రాముడంతటి వాడు రావణాసురుణ్ణి గెలిచింది శక్తితో కాదు, యుక్తితో. కావాలంటే రామాయణం మరొకసారి చదువుకోమనండి. జరాసంధుడి మరణం భీముడి శక్తితో కాదు, శ్రీకృష్ణుడి యుక్తితో. చివరకు ప్రపంచాన్ని ఒక్క క్షణంలో నాశనం చేయగల శక్తివంతమైన అణుబాంబును కనిపెట్టింది కూడా యుక్తితోనే. కనుక అన్నిటికన్నా యుక్తి గొప్పదని మీ అందరికీ మరొకసారి చెబుతూ విరమిస్తున్నాను. ఇప్పుడు చిరంజీవి సత్యనారాయణ మాస్టర్ గారు. చిరంజీవి ధనరాజు మాట్లాడతాడు. ఇప్పుడు నా ముందు ఇద్దరు మాట్లాడారు. వాళ్లలో ఒకరికి శక్తి గొప్పదట, మరొకరికి యుక్తి గొప్పదట. నిజానికి ఆ శక్తి, యుక్తి, డబ్బు పాదాలకి దాసోహనాల్సింది. అసలు తెలివే గొప్పదైతే ఇంత తెలివైన వాళ్ళు మాస్టారు వేలి ముద్రైనా వేయటారని మా డాడీకి ఎందుకు భయపడతారు? అంటే తెలియటం లేదు. డబ్బు గొప్పదని. అంతేకాదు, నిజానికి ఈ బహుమతి కూడా నాకే వస్తుంది. ఎందుకంటే మా డాడీ ఈ స్కూల్ చైర్మన్ కనుక, మాకు డబ్బు ఉంది కనుక. ఏం మాస్టారు? చిరంజీవి ధనరాజ్ చాలా చక్కగా మాట్లాడాడు గనక ఈ బహుమతిని అతనికే ఇస్తున్నాను. ఇప్పటికైనా తెలిసింది ఆ విధవా డబ్బు గొప్పతనం ఏమిటో? శక్తి గొప్పతనం ఏమిటో నేతాజీకి చెప్పండి రా. ఏంటే చైర్మన్ గారు అబ్బాయిని కూడా చూడకుండా నేను కొడితే నువ్వు ఏడుతుంది కొత్తా? ఇదిగో సెక్రటరీ, ఆ నీ స్కూల్ నుంచి దించేతావో లేక ఈ స్కూలే ముయించేతావో నాకు తెలియదు. ఏదో జరగాల్సిందే. అయ్యా, కొత్తళ్ళకి ఆషాఢంలా కొత్త అక్రమాలకి గడ్డు రోజులండి. అంటే రేపు మన అబ్బాయి గారు స్కూల్ పీపుల్ లీడర్ గా పోటీ చేయబోతున్నాడు కదండి. ఇప్పుడు గాని మన సైడ్ నుంచి ఏదైనా దౌర్జన్యం జరిగిందంటే రేపు మన అబ్బాయి గారు ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ముందు నా కొడుకుని గెలిపించో. ఈ స్కూల్లో జెండా వేసేయడానికి వెళ్ళినప్పుడు గెలిచి నా కొడుకు నా మెళ్ళ దండెత్తాడా? తీపి మనసుతో చిన్నబాబు గారు మీ అందరికీ స్వీట్స్ పంచుతున్నారు. ఎస్పీ ఎలాగా ఆయన్నే గెలిపించాలి. ఏమిటి అర్థమైందా? తీసుకోండి. ఓటు చూశారు కదా, ఓటు వేయాలి. చూడక నన్ను ఓడించి ఎలాగైనా ఎస్పీఎల్ అవ్వాలని ఆ ధనరాజు గారు స్వీట్స్ డబ్బాలు ఎలా లంచంగా ఇస్తున్నాడో ఆ డబ్బాలన్నీ సైడ్ కాలంలో కలిపేస్తాడు. మీ ఓటు ధనరాజు గారికి. తీసుకో బాబు, తీసుకో బాబు. ధనరాజు గారికి మీ ఓటు తీసుకోమా. అక్క రా. ధనరాజు గారికి. అక్క ఏంటి తమ్ముడు? తప్పు. నాకు స్వీట్స్ అంటే ఎంతో ఇష్టం నీకు తెలుసు కదా. అంటే వీడికి ఓటేస్తావా? పద. సైలెన్స్, సైలెన్స్, కీప్ క్వైట్. అందరూ వరుసగా నిలబడండి. కొద్దిసేపట్లో
స్కూల్ పీపుల్ లీడర్ ఎన్నికల కార్యక్రమం హెడ్ మాస్టర్ గారు నిర్వహిస్తారు. లీడర్ గా ఎన్నికైన విద్యార్థి జెండా ఆవిష్కరణకు వస్తున్న డిఈఓ గారికి దండ వేసి ఆహ్వానిస్తాడు. బాబు గెలుపు నీదే ఖాయం. చాక్లెట్ లేదు కలిపారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల కార్యక్రమంలో ఎస్పీలుగా పోటీ చేసే విద్యార్థులు వేదికపైకి వస్తారు. ధనరాజ్ వెళ్ళి బాబు కొట్టండి. నేతాజీ మొదట ధనరాజుకు ఓటు వేసే వాళ్ళు చేతులు పైకెత్తండి. ఎత్తండి ఎత్తండి చేతులు చేతులు ఎత్తండి. 2 ఇప్పుడు నేతాజీకి ఓటు వేసే వాళ్ళంతా చేతులు పైకెత్తండి. వద్దు చేతులు ఎత్తొద్దు. స్కూల్ పీపుల్ లీడర్గా ఈ సంవత్సరం చిరంజీవి నేతాజీ ఎన్నికయ్యాడు. నమస్కారం సార్, దయచేయండి. నేతాజీ. నమస్కారం సార్. వీర్రాజు గారు, అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. అచ్చం మీ పోలికి. వీడు మా పిల్లలు కాదండి. వచ్చిన తర్వాత ముందుగా దండ వేసేది మీ అబ్బాయి అన్నారుగా. అయ్యా మన అబ్బాయి గారు ఓడిపోయారండి. ఎలక్షన్లో మావాడు ఓడిపోయాడంట. చూస్తుంటే ఈ పంతులు ఏదో మాయ చేసినట్టున్నాడు. అలాగా, అయితే వీడి పిల్లక నేర్పించేస్తాను. ఆపండి. ఏమయ్యా, జెండా వందనం చేసేటప్పుడు జైహింద్ చెప్పాలని కూడా పిల్లలకు నువ్వు చెప్పలేదా? అది కాదు సార్, ముందుగా మీరు శాల్యూట్ చేస్తే. అంటే నేనేం చేయాలో నాకు నువ్వు చెప్తున్నావా? అసలు పిల్లలకి నువ్వు పాఠాలు చెప్తున్నావా లేక వాళ్ళు నీకు చెప్తున్నారా? క్షమించండి సార్. నువ్వు వాళ్ళకి ఏ పాఠాలు చెప్తున్నావో చూసి అప్పుడు తేల్చుకుంటాను. నేను క్షమించేది లేనిది. ఇదిగో మొదటి వరుసలో అమ్మాయి, నువ్వు చెప్పు. జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు? ఏమయ్యా, ఇదేనా నువ్వు పిల్లలకి చెప్పే చదువు? సార్, ఆ పిల్లల స్టాండర్డ్ కి మీరు అడిగే ప్రశ్నలు చాలా ఎక్కువ. పెద్దవాళ్ళకి ఎదురు సమాధానం చెప్పడం మాత్రం నీకు బాగా తెలుసు. బుద్ధి లేదు. పిల్లలు ఎదురుగా మాస్టర్ని తిట్టకూడదని తెలియని మీరు పెద్దవారు ఎలా అవుతారు సార్? ఎవడరా నువ్వు? రాడికల్ బా? నేనెవరో తర్వాత చెప్తాను. ప్రశ్నలు అడుగుతున్న మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. ఏమిట్రా? ఏమిటి నువ్వు అడిగేది? ఇప్పుడు మీరు ఎగరవేస్తున్న జాతీయ జెండాలో పై రంగు ఏమిటో చెప్పండి. ఆకుపచ్చ. పసుపచ్చ. తల పైకెత్తకుండా చెప్పండి. తల పైకెత్తకుండా. డిఓ గారిని ప్రశ్న చేయడానికి నువ్వెవరా? ఈ నవతరికించి పారాడు. నేను ఈ స్కూల్ నుంచి వీడిని డిస్మిస్ చేస్తున్నాను. లాకెళ్ళండి. లాకెళ్ళండి. డబ్బు మతంతో విర్రవీగే నీకు నేనిచ్చిన సమాధానం ఎలా ఉందిరా? ఆ డబ్బేరా నిన్ను స్కూల్ నుంచి బయటకు తోసింది. నేను తలుచుకుంటే ఆ డబ్బుతో నిన్ను జైల్లో కూడా నెట్టించగలను. వదలమంటుంటే డబ్బుతో ఎంత దుర్మార్గం అన్నా చెయ్యొచ్చని, శక్తితో ఎలాంటి దౌర్జన్యమైనా చెయ్యొచ్చని మీ ఇద్దరు భ్రమపడుతున్నారు. కానీ ఏదో ఒక రోజున మీ ఇద్దరు యుక్తి చేతిలో ఓడిపోక తప్పదు. ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్.